చెప్పుకోవడానికి మాత్రం భారతదేశంలో న్యాయం అందరికీ సమానంగా దొరుకుతుందంటారు. చట్టం ముందు అందరూ సమానమే అంటారు. కానీ నిజంగా చూస్తే న్యాయం ఎవరికీ సమానంగా దొరకట్లేదు. 2017లో జరిగిన ఉన్నావ్ రేప్ కేసులో లాగా రక్షకులే భక్షకులు అయినప్పుడు, న్యాయ వ్యవస్థలో కొంతమందికి మాత్రమే న్యాయం అందించినప్పుడు, మన మన దేశంలో జరిగే న్యాయ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయం మీద ఇవాళ మనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో చర్చించబోతున్నాం. నమస్తే సార్. నమస్తే పల్లవి. సార్, 2017లో జరిగిన ఉన్నావ్ రేప్ కేసు గురించి ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు మన మాజీ ఎమ్మెల్యేని బెయిల్ ఇవ్వాలి అని ఒక తీర్పిచ్చారు. పాక్సో యాక్ట్ కింద ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్గా కానీ, ఒక పర్సన్ ఇన్ అథారిటీ ఆఫ్ అ చైల్డ్గా కానీ రారు అని తీర్పిచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పల్లవి, ఆ తీర్పు విన్న ఎవరికైనా సరే గుండె మండకు మానదు. దారుణమైన సంఘటన జరిగింది. ఒక అమాయక మహిళ, మైనర్ బాలిక, దళిత వర్గానికి చెందిన బాలిక గ్యాంగ్ రేప్కు గురైంది. దాని ఎవరో కాదంటలా. హైకోర్టు కూడా నేరం జరిగింది, శిక్ష పడ్డది, శిక్ష అర్హమని చెప్తున్నారు. ఈ సమస్యల్లో ఏమిటి? పదవిలో ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, ఒక అధికార స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కువ శిక్ష పడాలని చెప్పనేది చట్టం చెప్పింది. అది వర్తిస్తుందో లేదనే కానీ నేరం చేయలేదని ఎవరు అంటలా. అమాయకుడికి అన్యాయంగా శిక్ష పడిందని ఎవరు అంటలా. రెండోది, ఈ గ్యాంగ్ రేప్తో పాటు ఆ అమ్మాయిని అంత దారుణంగా మానభంగానికి గురి చేయడంతో పాటు ఆమె తండ్రి చంపడంలో కారకుడైనాడు. కస్టోడియల్ డెత్. ఎవరైతే కూతురికి న్యాయం కావాలని గట్టిగా అర్థిస్తున్నాడో మొదట నిర్లక్ష్యం, తర్వాత ఆయన్ని కస్టడీలో తీసుకోవటం, తర్వాత కస్టడీలో చంపేయటం. ఇలాంటి సందర్భంలో ఆ బాధితుల కుటుంబానికి, ఆ బాధిత మహిళకి ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇదేదో మామూలు కింది స్థాయిలో మామూలు న్యాయమూర్తి కాదు, ఒక రాజ్యాంగ న్యాయమూర్తి, కాన్స్టిట్యూషనల్ కోర్ట్. మన ప్రతి హైకోర్టు, ప్రతి హైకోర్టు జడ్జి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ జడ్జి. ఈ రకంగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని అర్థం చేసుకున్నారంటే ఇంతకంటే బాధాకరమైనది, ఇంతకంటే విచారించవలసింది మరొకట్లేదు. నేను సుప్రీంకోర్టుని మనసారా అభినందిస్తున్నాను. వారు 4 పాయింట్లు చెప్పారు సుప్రీంకోర్టులో. మొట్టమొదటిది, దీనిలో సబ్స్టాంటివ్ క్వశ్చన్ ఆఫ్ లా. ఎన్నికైన ఎమ్మెల్యే, ఇంత పరపతి, ఇంత హోదా, ఇంత అధికారము, ఇంత హంగామా ఉన్న ఎమ్మెల్యే, నియోజకవర్గంలో మకుటులనే మహారాజుగా ఉన్న ఎమ్మెల్యే, అంగబలం అర్ధబలం ఉన్న ఎమ్మెల్యే, అధికారం ఉపయోగించి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి మానభంగం చేసిన ఎమ్మెల్యే అధికార స్థానంలో లేడు కాబట్టి అని చెప్పి వాదించడం చాలా విచిత్రమైంది. సబ్స్టాంటివ్ క్వశ్చన్ ఆఫ్ లా. రెండోది, ప్రధాన న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. అరే, ఒక శానిటరీ వర్కరు ఈ పని చేస్తే అధికార స్థానంలో ఉన్నాడు అంటున్నావు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తే అధికార స్థానంలో ఉన్నాడు అంటున్నావు. ఎమ్మెల్యేకి వాళ్ళకి ఎంత తేడా ఉంది? ఎమ్మెల్యే ఎంత పెద్ద అధికార స్థానంలో ఉన్నాడు ఎవరికి తెలియదు ఈ దేశంలో. ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, పోలీస్ కేసులు, కాంట్రాక్టులు, టెండర్లు, ఇవన్నీ అది ఎమ్మెల్యే చేతుల్లో ఉన్నాయి, అందరికీ తెలిసే సంగతి. మూడోది, పోనీ అది పక్కన పెట్టేసినా కూడా ఈ సందర్భం ఒక దళిత బాలిక, మైనర్ బాలిక, తండ్రిని కూడా చంపేశారు. నాలుగోది, పోనీ అనుమానం వచ్చింది, కొంచెం ఒక చట్టం ఎట్లా ఉంది, ఇంకో చట్టం ఎట్లా ఉంది, కొంచెం గందరగోళంగా ఉంది. అప్పుడు చట్టాన్ని రాజ్యాంగ విలువల కోసం, ఈ దేశంలో సామాన్యుల రక్షణ కోసం, దగాపడుతున్న వర్గాల సంరక్షణ కోసం మనం వాడాలా? లేకపోతే డబ్బున్న వాళ్ళ కోసం, ఖరీదైన లాయర్లు పెట్టిన వాళ్ళ కోసం, వేతనవాదం చేసే వాళ్ళ కోసం వాడాలా? ఈ 4 సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడింది, ఈ కేసులో విశ్వసనీయతను కాపాడింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏ కారణంగా ఇచ్చినా కూడా ఇది ఉన్నత న్యాయస్థానాల విశ్వసనీయతను మరింత తీవ్రంగా దెబ్బతీసింది. మన దేశంలో న్యాయ వ్యవస్థ నమ్మకాన్ని చాలా దెబ్బతీసింది. సుప్రీంకోర్టు దాన్ని వెంటనే సవరించినందుకు ఆ సుప్రీంకోర్టును అభినందించాలి. సార్, మరి ఎమ్మెల్యే అధికార స్థానంలో ఉన్నాడా లేదా అన్నంత సాధారణ విషయాన్ని ఒక ఢిల్లీ హైకోర్టు లాంటి హైకోర్టు ఇలాంటి ఆదేశం ఇచ్చినప్పుడు మన దేశంలోని సామాన్య జనాలకి ఏమాత్రం నమ్మకం మన న్యాయ వ్యవస్థల మీద ఉంటుందంట? ఖచ్చితంగా ఆ నమ్మకం పోతుంది కాబట్టి నేరస్తుల మీద ఆధారపడుతున్నారు. చాలామంది అన్యాయం జరిగినా కూడా కోర్టులకు వెళ్తే న్యాయం జరగదని చెప్పి ఖాయం చేసుకుని అన్యాయాన్ని దిగమింగుకొని కళ్ళనీళ్ళు కారుస్తున్నారు. లేదంటే గూండా దగ్గరికి పోయి ఖండబలంతో న్యాయం అన్నా అని చెప్పి కోరుతున్నారు. భారతదేశంలో నేర చరిత్రలు పెరుగుతున్నారు అని చెప్పంటే
వాళ్ళ నేర చరిత్రలో మనం అనుకుంటున్నాం. ప్రజల దృష్టిలో అప్రకటిత న్యాయమూర్తులు ఖండబలంతో న్యాయం అందిస్తున్నారు. ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్నది, లేకపోతే ఒక డబ్బులు అప్పించి తిరిగి ఇవ్వడం లేదు, ఇబ్బంది పెడుతున్నాడు. గోండాను ఆశ్రయించే మార్గం లేకుండా పోయింది. గోండా కానీ, ఎమ్మెల్యే గారు కానీ, పోలీస్ అధికారి కానీ వాళ్ళ పని కాదు ఇది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేయటం, కానీ వాళ్ళు ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా మార్చాలని ఆలోచించుకున్న మరింత విశ్వసనీయతను దెబ్బతినే పరిస్థితి ఉన్నత న్యాయస్థానాలు, అందులో ఢిల్లీ హైకోర్టు, దేశ రాజధానిలో ఉన్న హైకోర్టు, దేశంలో అతి కీలకమైన హైకోర్టు అలా చేయడం అంటే ఖచ్చితంగా పొరపాటే. కానీ పొరపాటు సర్దిద్దుకుంటారని ఆశిద్దాం మనం. సార్, ఈ కేసు చరిత్ర గురించి మాట్లాడుకున్నా, రేప్ అయ్యాక ఆ మహిళ తండ్రిని చంపాక ఒక ట్రక్ కొలిజన్లో ఒక యాక్సిడెంట్ అనే పేరు కింద వాళ్ళకైన వాళ్ళని కూడా చంపాక ఈ కేసు అయినా కూడా పరిగణలోకి రావడానికి ఈ బాధితురాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ముందుకెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే వరకు ఈ కేసు వెలుగులోకి రాలేదు. అన్నటికీ కారణం అపరాధి ఒక బలగం ఉన్న వ్యక్తి అవ్వడం. మరి అలాంటి విషయాల్లో మన న్యాయ వ్యవస్థ ఇలా బలగం ఉన్న వ్యక్తులకి ఏమాత్రమైనా సహాయం చేస్తుందంటారా ఇలాంటి న్యాయం దొరికే విషయాల్లో? ఇప్పుడు రాజ్యాంగంలో కాగితం మీదేమో అందరూ సమానం. అప్పుడప్పుడు వేదికల మీద ప్రసంగాలు కానీ, లేకపోతే న్యాయమూర్తుల గంభీర ప్రకటనలో కానీ అంత సామాన్యుల కోసం న్యాయం అన్నది. కానీ వాస్తవానికి పచ్చిగా నిజం మాట్లాడుకున్నట్టయితే, ఖరీదైన లాయర్ని పెట్టుకునే శక్తి ఉన్నట్టయితే, డబ్బు ఉన్నట్టయితే, పలుకుబడినట్టయితే, అధికారం కూడా జోడైతే రాజకీయంగా లేకపోతే పరిపాలనా పరంగా, ఈ దేశంలో మర్డర్ చేసినా కూడా వాళ్ళకి శిక్ష పడదు. ఆ పరిస్థితికి మనం వచ్చాం. సామాన్యుడైనట్టయితే, బలహీనుడైతే, గొంతు లేకపోతే, ఖరీదైన లాయర్ని పెట్టుకునే శక్తి లేకపోతే, అండొచ్చే మనుషులు లేకపోతే, అమాయకుడిని కూడా చిత్రవధలు చేసి నేరం చేశాన్ని ఒప్పించి వాడి శిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాం. మూడోది, నిజంగా భయంకర నేరం జరిగినా కూడా శిక్ష పడాలంటే న్యాయ విచారణ పద్ధతులు అంత గందరగోళంగా తయారైనాయి అని చెప్పంటే, రాజీవ్ గాంధీ ఈ దేశంలో అత్యంత ప్రభావశీలమైన అధికారం ఉన్న ప్రధానమంత్రి. ఆయనకున్న పార్లమెంట్ సీట్లు ఆయన పార్టీకి ఆయన అన్నాడు ఇంకెవరికి లేవు దేశ చరిత్రలో అప్పటికిప్పటికి కూడా. దేశంలో ఆనాడు అతిపెద్ద పార్టీకి తిరుగులేని మేటి నాయకుడు ఆయన. ఆయన టెర్రరిస్టులు భయంకరంగా చెప్పారు. పని ఏదో మామూలు కేసు ఇంకోదో ఉన్నాయి, ఏదైనా వాదవాదాలు ఉన్నాయి కాదు, టెర్రరిస్టులు. దానిలో ఎవరికి అనుమానం లేదు. వాళ్ళు చెప్పారు, బహిరంగంగా చెప్పారు, మేము చంపామని చెప్పారు. అలాంటి వాళ్ళకి, ఆ నేరం చేసిన వాళ్ళకి శిక్ష అమలు కావడానికి 18 సంవత్సరాలు పట్టింది. 18 ఏళ్ళు పట్టింది. ఇక ఎన్నో సంఘటనలు చెప్పకండి, ఇంతకంటే గొప్ప విధానం చెప్పక్కర్లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా నేర న్యాయ వ్యవస్థని, అలాగే సివిల్ జస్టిస్ని మనం సమూలంగా ప్రక్షాళన చేయకపోతే ఈ దేశ భవిష్యత్తు, ఈ ప్రజాస్వామ్య భవిష్యత్తు, ఈ రాజ్యాంగం భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతాయి, ప్రమాదంలో పడతాయి. సార్, మన దేశంలో న్యాయపాలన జరిగే పద్ధతిలో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక సామాన్య మనిషికి చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనే ఆలోచన రావడం చాలా సహజం. కానీ ఆ దారిని కూడా చాలామంది ఖండిస్తూ ఉంటారు. కానీ మనకి ప్రభుత్వం నుంచి లేదా న్యాయస్థానాల నుంచి ఇలాంటి రెస్పాన్స్ రానప్పుడు, ఇలా చేతిలోకి తీసుకోకూడదు అనేది కూడా మన ఖండించడం ఉన్నప్పుడు మన దేశం ఇక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్తుంది? పల్లవి, ఇలాంటి సంఘటనలు వింటే మామూలుగా కోపం తెచ్చుకుని అలాంటి వాడికి ఆగ్రహానికి వెళ్ళిపోతుంది. సహజం అది, తెచ్చుకోవాలి. ఆ కోపం తెచ్చుకోలేకపోతే ఇలాంటి సంఘటనలు కూడా మనకు అసలు ఇక మీకు రక్తం లేదు ఒంట్లో, జీవోత్సవం అయిపోయినాం. కానీ ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం స్వేచ్ఛగా, మీరు మాట్లాడేదానికి నేను మాట్లాడడానికి ఎవరు అడ్డలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, 10 మంది సంఘటితమైన స్వేచ్ఛ ఉన్నది, నచ్చిన వాళ్ళకు ఓటు వేసి వాళ్ళ ద్వారా ఈ మార్పులు తీసుకునే స్వేచ్ఛ ఉన్నది, అవకాశం ఉన్నది. అది ఉన్నప్పుడు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగం వచ్చినప్పుడే, ఒకసారి మనకి ఓటు హక్కు వచ్చిన తర్వాత, ఒకసారి మనకి స్వేచ్ఛలు వచ్చిన తర్వాత, ఈ నిరసన పద్ధతులు రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. కానీ కోపం కసి వచ్చిన హింసకు పాల్పడడం అనేది సాధ్యం కాదు. రాష్ట్రారోగ్యం చేయడం తగదు. కాబట్టి కోపం వస్తుంది, రావాలి. కోపాన్ని సరైన మార్గం పట్టించాలి నిర్మాణాత్మకంగా. అలా కాకపోతే కోపం నిర్వీర్యం అయిపోతుంది, పాల పొంగులాగా చల్లారిపోతుంది, లేదా అమాయకుల మీద
ఆ బాణం పడుతుంది. మనకు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాం, మరి దారుణమైన నేరం జరిగినప్పుడు వాడు చంపేస్తే బాగుండు అనిపిస్తుంది మనకి. మనందరికీ కష్టం ఉంటుంది, సహజం అది. సినిమాల్లో కూడా భయంకరమైన విలన్ చూపెట్టినప్పుడు వాడిని చంపేస్తుంటే హీరోలందరికీ అబ్బా అమ్మాయి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. అది మానవ సహజం అది, కానీ దాన్ని అణుచుకోవాలి. ఉదాహరణకి హైదరాబాద్లో 2 సంఘటనలు నాకు గుర్తున్నాయి. 2006లోనే ఎప్పుడో వరంగల్లో 2 బాలికలు, కాలేజీ పిల్లలు, ఆడపిల్లల మీద 2 దుర్మార్గులు, గోండాలు యాసిడ్ పోశారు. ఒక పాప చనిపోయింది యాసిడ్ బాల్స్కి, ఇంకో పాప తీవ్రంగా గాయపడి జీవితాంతం కూడా డిస్ఫిగర్మెంట్ వచ్చింది. సమాజం అంతా కూడా స్పందించింది. కోపం ఎవరికి రాదు? మనం వెంటనే మన ఇంట్లో మన ఆడపిల్లలను తలుచుకుంటాం, నా చెల్లి కావచ్చు, నా కూతురు కావచ్చు. మరి మనకి కోపం రావడం సహజం, కాకపోతే మన మనుషులం కాదు. ఎప్పుడైతే చట్టబద్ధ పాలన లేదో సరిగ్గా, ఆ కోపం ఒత్తిడిగా పోలీసు మీద పడింది. పోలీసులు ఏం చేశారు? ఇద్దరిని టపటప కాల్చి పారేశారు. ఆ 2 నిందితులు కూడా ఉరిశిక్షకు అర్హులు. వాళ్ళు చచ్చిపోతే మనం కన్నీళ్ళు కారవక్కర్లా. కానీ ఆ తీరులో చేస్తే తాత్కాలికంగా మనకి మనసు ఈ కోపం శాంతించినా కూడా రేపొద్దున అమాయకులను అలా చంపడానికి గ్యారెంటీ అది. వాళ్ళు దుర్మార్గులను చంపారు, రేపొద్దున అమాయకులను చంపచ్చు. పక్షపాతం కారణంగానో, లంచం ఇవ్వలేదని చెప్పనో, వేరే కసి కారణంగానో చంపేశారనుకోండి, అప్పుడు సమాజానికి రక్షణ ఉండదు. అదే నెల రోజుల్లో కనుక కోర్టులో విచారణ పెట్టి సాక్ష్యాలు చూపెట్టి ఉరిశిక్ష వేసి ఉరి చేసేటట్టయితే సంతోషంగా చావనండి. కాబట్టి నిర్మాణాత్మకంగా మనం మార్చకపోయినట్టయితే ఈవేళ కోపం ఈ పూట చల్లారినా కూడా రేపొద్దున సామాన్యులకి అశనిపాతం అవుతుంది, ప్రాణాంతకం అవుతుంది. అలాగే హైదరాబాద్లో మీకు దిశ కేసు ఒకటి జరిగింది. ఢిల్లీలో నిర్భయ కేసులాగా జరిగిన కొన్నేళ్లకి మరి ఒక అమాయకపు మహిళని, యువతిని దారుణంగా మానభంగం చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ నిందితులు పట్టుకున్నారు, టపటప కాల్చి పారేశారు. తాత్కాలికంగా తృప్తి కలగదు సమాజానికి, కానీ అది పరిష్కారం కాదు. దాన్ని నిర్మాణాత్మకంగా మలచవలసిందే, వేగంగా కఠినంగా శిక్షపడి ఏర్పాటు చేయవలసిందే. ఇంకో మార్గం లేనే లేదు. సరే, ఇలా నిర్మాణ పదంగా జరిగే మార్పు ఏనాటికి వస్తుందంటారు? ఇప్పుడైనా ఇలాంటి అపరాధుల్ని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు, కానీ ఆ అపరాధికి కొంచెం ఏమాత్రం అధికారం ఉన్నా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినీ నటుడైనా, ఇలాంటి వాళ్ళు ఇలా ఒక చిటికేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తున్నారు. దాన్ని ఒక సామాన్య వ్యక్తి, ఒక పౌరుడు దాన్ని ఎలా ఏ దృష్టితో చూడాలంటారు? మనం గొంతు విప్పాలి. ముందు మేము దీన్ని సహించము అన్నదాన్ని, ఆ సంకేతాన్ని సమాజం ఇవ్వాలి. ఆగ్రహం హింసగా మారకూడదు అంటున్నాను, కానీ ఆగ్రహం చూపెట్టద్దని అంటలా. శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలి, గొంతు విప్పాలి. రేపొద్దున ఈ జనం కోపం వచ్చి మాకు వ్యతిరేకంగా ఓటేస్తారన్న భయం కలగాలి. దీన్ని పట్టించుకోకపోతే, మార్చకపోతే అని చెప్పి నా భయం. రాజకీయంలో అదేగా మార్గం మనకి. 2, అందరి ప్రజలకి తెలియకపోయినా కూడా కొంతమంది లోతుకి వెళ్ళాలి. ఇదేదో ఊరికే ఒక ఆర్డర్ ఇచ్చేస్తే, ఒక చట్టం చేస్తే, ఒక స్విచ్ చేస్తే మారేది కాదు. పోలీస్ యంత్రాంగాన్ని సమర్థంగా చేయాలి, జవాబుదారీగా చేయాలి, స్వతంత్రంగా పనిచేసేట ఏర్పాటు చేయాలి. 3 కావాలి. స్వతంత్రత, జవాబుదారితనం లేకుండా ఉన్నట్టయితే పోలీసులు ప్రమాదకారులు అవుతారు. దానికంటే రాజకీయం కింద ఉన్న పోలీసులు బెటర్. ఎందుకంటే కనీసం జనం కోసం మాట్లాడేవాళ్ళు ఉంటారు. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి, సామర్థ్యము, జవాబుదారితనం కలిసేట్టుగా ఏర్పాట్లు కావాలి. 2, ప్రాసిక్యూషన్ను మార్చాలి. మన దేశంలో అంత పేలవమైన ప్రాసిక్యూషన్ అంటే నేరాలు రుజువు చేసే బాధ్యత ప్రభుత్వం తరపున, ప్రజల తరపున మనకి చాలా బలహీనమైనది. డిఫెన్స్ లాయర్లు చాలా బలమైన వాళ్ళు, తెలివిగల వాళ్ళు, చట్టంలో ఉన్న అన్ని రకాలైనటువంటి లోట్లు బాట్లు ఉపయోగించుకొని తమ క్లయింట్ని విడిపించుకునే శక్తి ఉన్నవాళ్ళు. కానీ సమాజాన్ని కాపాడడం కోసం ప్రాసిక్యూటర్ నిస్త్రాణగా, బలహీనంగా, పేలవంగా ఉంటున్నాడు. 3, ఫారెన్సిక్స్. అమాయకుడిని, డబ్బు లేనివాడిని, పలుకుబడి వాడిని పట్టుకుని చావగొట్టేసి, చెవులు మూసేసి, బలవంతంగా నేను తప్పు చేశానని చెప్పని అబద్ధమైనా కూడా రాయించేసుకుని వాడిని జైల్లో పెడితే అదే న్యాయం అవుతుంది? ఫారెన్సిక్స్ టెక్నాలజీ ఉపయోగించి నిజాయితీగా, డబ్బున్నా లేకపోయినా సమానంగా న్యాయం అందేట్టుగా టెక్నాలజీ ఉపయోగించాలి. మన టెక్నాలజీ ఉపయోగించడంలో చాలా వీక్గా ఉన్నాం. దేశం మొత్తంలో 2000 మర్డర్ కేసులకు కూడా DNA అనాలిసిస్ చేసే పరిస్థితి లేదు దేశంలో. 4, కోర్టుల పద్ధతులు దారుణంగా ఉన్నాయి. కోర్టుల్లో ఒక కేసు కోర్టుకి వెళ్తే సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా ఏళ్ల తరబడి నడుస్తుంది. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని టెర్రరిస్టులు హత్య చేస్తే 18 ఏళ్ళు పడితే శిక్ష అమలు కావడానికి ఎలాంటి న్యాయ వ్యవస్థలో ఉన్నాం మనం?
ఎందుకు పద్ధతులు మార్చలేకపోతున్నాం? నేను ఎప్పుడో జిల్లా కలెక్టర్గా 37 ఏళ్ల క్రితం ఎవడో ఒక సహకార శాఖలో లేదా సహకార బ్యాంకులో ఒక అధికారి డబ్బులు తినేశాడని చెప్పని వాడిని ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చానట, నాకు కూడా గుర్తులేదు. 30 ఏళ్ల తర్వాత నాకు పిలుపు వస్తుంది కోర్టు నుంచి, నువ్వు ఇచ్చావు లేదన్నారే. నేను దానిలో ఆ ఫైల్లో చూడండి ఉంటుంది, కలెక్టర్ ఆదేశం ఉంటుంది, జిల్లా కలెక్టర్ ముద్రతో ఉంటుంది. వాడు ఏమన్నా కాదన్నాడు కలెక్టర్ ఇవ్వలేదని చెప్పని దానికి నన్ను పిలవాలనా? ఏం పద్ధతి అది? ఇక్ష్వాకుల నాటి పద్ధతి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 5వది న్యాయమూర్తుల నియామకం. అది ట్రయల్ కోర్టులో కావచ్చు, లేకపోతే హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. మౌలికంగా మార్చాలి. సమర్థులు, నిజాయితీపరులు, న్యాయం పట్ల మమకారంతో వచ్చే ఏర్పాట్లు కావాలి. ఇవాళ మంచి లాయర్లు ఎవరు న్యాయమూర్తులు ఉండడానికి ఇష్టపట్టాలి. దానికి ఏర్పాట్లు రకరకాల పద్ధతులు ఉన్నాయి. చివరిది ప్రభుత్వాలకు ప్రధానమైన కర్తవ్యం, దేశ రక్షణ, దేశ భద్రత తర్వాత అతి ప్రధాన కర్తవ్యం సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం, న్యాయాన్ని అందించడం. అది సమర్థంగా చెప్తే ప్రభుత్వం ఉనికి అర్థం లేదు. అసలు మిగతా ఏ పనులు చేసినా ఉపయోగం లేదు. మన దేశంలో మనం దానికోసం పెడుతున్న వినియోగిస్తున్న వనరులు చాలా తక్కువ. నేను మామూలుగా పొదుపరిని, ప్రభుత్వం అవసరంగా దుబారా చేయకూడదు, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని నమ్ముతున్నాను. అంటే అర్థం ప్రభుత్వం చేయాల్సిన పని విస్మరించేసి గోండాల రాజ్యం తయారు చేయాలని కాదు. మనం మన జాతీయ ఆదాయంలో 0.9%, 1% కంటే తక్కువ ఖర్చు పెడుతున్నాం నేర న్యాయ వ్యవస్థకు కానీ, లేకపోతే సివిల్ జస్టిస్కి కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ మొత్తం కలిపి. ప్రపంచంలో కాస్త సమర్థంగా చేసే దేశాలు 1.5-2% చేస్తున్నాయి. మనం కొంచెం పంచుడికి డబ్బులు ఇవ్వడం కాదు, ఈ పద్ధతుల్ని మార్చాలి. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేసి గొంతు చెప్పాలి. అన్నీ ఒకరో జరగకపోవచ్చు, కానీ జాగ్రత్తగా చేయాలి. ప్రధానంగా పోలీసుల విషయంలో సామర్థ్యము, స్వతంత్ర ప్రతిపత్తి, జవాబుదారితనం 3 కలపాలి. ప్రపంచం అంతా పద్ధతులు ఉన్నాయి, మనం చూస్తే బోల్డ్ పరిష్కారాలు దొరుకుతాయి. నేనే పరిపాలనా సంస్కరణ సంఘం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో రిపోర్ట్ రాస్తూ ఎలా చేయాలో పూర్తిగా స్ట్రక్చరింగ్ కూడా దాన్ని తయారు చేశాను, రిపోర్ట్ తయారు చేశాను. కాబట్టి పరిష్కారాలు లేక ఎన్నో నిపుణుల కమిటీలు అద్భుతమైన సూచనలు చేశారు. మనసు పెట్టి చిత్తశుద్ధితో అమలు చేయడం మొదలెట్టాలి. మీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్.